హలో అండి, నమస్తే. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి మార్కెటింగ్ టీమ్ థాయిలాండ్ ట్రిప్ షెడ్యూల్లో డే 3కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మా జర్నీ అంతా నోంగ్నోచ్ విలేజ్కి వెళ్ళామండి. సో డే మొత్తం దీనికే సరిపోయింది. సో ఈ నోంగ్నోచ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ గార్డెన్ ఇన్ టాప్ 10 గార్డెన్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఇక్కడ వచ్చేసి మనం ఎంత తిరిగినా అసలు టైమే సరిపోదండి. బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉంటాయి. ఎన్నోసార్లు అవార్డ్స్ కూడా వచ్చాయి ఈ గార్డెన్స్కి. ఇది కంబైన్డ్ యూరోపియన్ అండ్ థాయ్ ఇన్స్పిరేషన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా ఆర్చిడ్స్ ఉంటాయి, ఫౌంటైన్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ ఉంటుంది, ఫర్న్స్, బోన్సాయి ప్లాంటేషన్స్, అలాగే మినీ స్టోన్ హెంజ్ కూడా ఉంటుంది. స్పెషల్ అట్రాక్షన్గా డైనోసర్స్ థీమ్ పార్క్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో దీంతో పాటు కొన్ని షోస్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుంటారు. స్పెషల్లీ ఈ షోస్లో ఏంటంటే థాయిలాండ్ యొక్క కల్చర్ అండ్ ట్రెడిషన్కి సంబంధించిన షోస్ ఉంటాయి. సో వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఆ కల్చర్ ఎలా ఫాలో అవుతుంటారు, అప్పట్లో ఎలా ఉంది అనేది మొత్తం షోస్ ద్వారా చూపిస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ షోస్. ఈ షోస్తో పాటు మళ్ళీ మనకి అక్కడ ఎలిఫెంట్ షో కూడా ఉంటుంది. సో ఈ ఎలిఫెంట్ షోస్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విన్యాసాలు అయితే ఎంత బాగా చేస్తాయంటే ఎలిఫెంట్స్. సో వెరీ అమేజింగ్ ఎలిఫెంట్ షో ఉంటుంది ఇక్కడ. సో ఇది నోంగ్నోచ్ ఎలిఫెంట్ షో అనమాట మనకి. సో ఎలిఫెంట్స్ అన్ని ఇక్కడ మనం షో చూస్తూ ఉంటే మనల్ని మనం మైమర్చిపోతూ ఉంటాం. చాలా అద్భుతంగా విన్యాసాలు చేస్తూ ఉంటాయి. వెరీ ఫన్ అండ్ ఎనర్జెటిక్గా చేస్తూ ఉంటాయి. మనం మన స్ట్రెస్ అంతా కూడా మర్చిపోవచ్చు, ఫన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ నోంగ్నోచ్ పార్క్ అనేది 600 ఎకర్స్లో ఉందండి. స్పెషల్ అట్రాక్షన్గా డైనోసర్స్ థీమ్ పార్క్ కూడా ఉంటుందండి ఇక్కడ.
కంప్లీట్ అయిపోయాక మేము పటాయా పార్క్ టవర్ జంప్కి వెళ్ళామండి. సో ఈ పటాయా టవర్ వచ్చేసి 56 ఫ్లోర్స్ ఉంటుంది, 55 ఫ్లోర్స్ టవర్ ఉంటుంది. 56th ఫ్లోర్ నుంచి జిప్ లైన్ జంప్ చేయొచ్చు మనం. వెరీ అడ్వెంచరస్ అండ్ అమేజింగ్, చాలా చాలా సూపర్గా ఉందండి. సో దీంతో పాటు చాలా ఇంకొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా చేశాము. డే 4 అడ్వెంచరస్ అలాగే బ్యూటిఫుల్ సీనరీస్ కోసం చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ ఫర్ డే 4.